హాయ్ అండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ రైసెస్ వేయమన్నానండి. ఇవాళ మన పొలంలో మీకు ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ రైసెస్ చూపిస్తాను. మొదటగా అయితే ఇది చూడండి, దీని పేరేంటో తెలుసా? బహురూపి రైస్ అండి. ఈ బహురూపి రైస్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో అండి వాళ్ళ సైన్యానికి ఈ రైస్ని వాళ్ళు ఇచ్చేవాళ్ళంట. యాక్చువల్లీ దాని మీనింగ్ ఏంటంటే బాగా లెబోరియస్ వర్క్ ఎవరైతే చేస్తారో, బాడీలో హెవీ ఎనర్జీ నీడ్స్ ఎవరికైతే ఉంటాయో ఈ రైస్ని కన్నా వాళ్ళు తింటే చక్కగా అంత ఎనర్జెటిక్గా అండ్ అంత ఎక్కువ శాతం ఎనర్జీని మనకి ఈ రైస్ ఇస్తుందంటండి. అందుకనే శ్రీకృష్ణదేవరాయల కాలంలో వాళ్ళ సైన్యానికి, వాళ్ళ రాజ్యంలో ఉన్న అందరికీ పెట్టేవాళ్ళంట. అందుకే వాళ్ళు అంత బలంగా ఎనర్జెటిక్గా ఉన్నారంట. ఆ పేరు కూడా అప్పటి కాలందేనండి, బహురూపి రైస్. సో దీన్ని కూడా మనం ట్రై చేసి చక్కగా మనకి ఎనర్జీ కావాల్సినప్పుడు ఈ రైస్ని కూడా మన డైట్లోకి యాడ్ చేసుకుందాం.